ఫ్రెష్ బ్లాగ్ కమ్ షాపింగ్ పార్ట్ 2. నా లుక్ ఎట్లా క్రియేట్ చేసుకున్నాను చూపిస్తా ఈ వీడియో కోసము. ఇది ఆక్సిడైజ్ జ్యువెలరీ, నేను అమెజాన్ నుంచి కొనుక్కున్నాను. ఇది వైట్ ఉలెన్ టీ షర్ట్, దానికి నేను బ్లౌజ్ లాగా వేసుకొని, ఇది సారీ. సో ఇట్లా డ్రేప్ చేసుకున్నాక ఇక్కడ జస్ట్ ఇట్లా ఒక ఫ్లవర్ లాగా ఇట్లా తీసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నా, అంతే. ఇట్లా రెడీ అయ్యాను. హోప్ యూ లైక్ ఇట్. సో చలో ఇప్పుడు మనం పార్ట్ 2 ఏమేమి కొన్నామో షాపింగ్ చూపిస్తాను. ద ఫస్ట్ వన్ ఇస్ ఇది ఉలెన్ డ్రెస్ కనిపిస్తుందా, నేను పిక్చర్ యాడ్ చేస్తా. నాకు మస్తు అనిపించింది క్వాలిటీ. అండ్ ఉలెన్ డ్రెస్సెస్ నా దగ్గర అసలు ఒక్కటి కూడా లేదు, చిన్నపిల్లలు కొంటారు. సో నాకేంటంటే ఒకటి తీసుకుందామని మా మమ్మీ సజెస్ట్ చేసింది. మమ్మీతో షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా. నేను పిక్చర్ యాడ్ చేస్తా ఇక్కడ. మస్తు క్యూట్ ఉంటుంది. బీచెస్కి అట్లా బయటికి ఈవినింగ్ టైమ్స్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి వేసుకుంటే, హ్యాట్ పెట్టుకుంటే క్యూట్గా అనిపిస్తాము. ఇది ఇట్లా జిప్ వచ్చింది వెనకాల, ఇంకో ఇట్లా పైన ఇట్లా ఉంటుంది, కిందనేమో ఇట్లా గేర్ ఎక్కువ లేదు, కొంచెమే ఉంది, బట్ మస్తు క్యూట్ ఉంటుంది డ్రెస్. అసలు నా దగ్గర ఇట్లాంటివి ఈ డ్రెస్సెస్ లేవు. సో ఇది తీసుకుందాము ఒకటని తీసుకున్నాము. మొత్తం ఉలెన్ది, హ్యాండ్ మేడ్ది. ఇది చెప్పినా కదా, ఒక తెలుగుది హాల్ ఉంటుంది, తెలుగు స్టాల్స్ లాగా, అందులో నేను ఇది తీసుకున్నా. ఇట్లా మొత్తం ఇంకో ఇట్లా వచ్చింది ఎండింగ్లో. లోపల లైనింగ్ కూడా వచ్చింది. ఇది 800 రూపీస్. వాళ్ళు 1200 1500 అన్నారు. మేము మళ్ళీ వేరే షాప్లో అడిగినాము, ఇక్కడే తక్కువ ఇస్తున్నాను అని చెప్పి 800కి తీసుకున్నాము. ఇది తీసుకుంటే మాత్రం మస్తు క్యూట్ అనిపిస్తాము, స్పెషలీ అట్ బీచ్ ప్లేసెస్. సో దీంతో పాటు మమ్మీ 2 ఇది తీసుకుంది. ఏమంటారో నాకు తెలియదు, తాంబూలం పైన కప్పుతారు కదా, పైన అలాంటివి పెడితే పైన నుంచి పెడతారు కదా, ఇవి కూడా ఇట్లా ఉంటాయి. ఇవి 150 ఈచ్ అనుకుంటా. తాంబూలం పైన కప్పుతారు కదా, ఫ్రూట్స్ స్వీట్స్ అట్లా పెడితే ఇట్లా కప్పుతారు. సో ఇది ఒక కలరు. ఇది నాకు తెలిసి శిల్పారామంలో కూడా దొరుకుతాయి. ఇది ఒకటి పింక్ అండ్ వైట్. ఒకటి బేసిక్ కలంకారీ కుర్తా, చికెన్ కారీ కుర్తా, కలంకారీ కుర్తా. పేరు మస్తు ఉన్నాయి కదా, క్యూట్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇది కలంకారీ కుర్తా. నాకు ఇది చూడంగానే మస్తు అనిపించింది. బేసికల్గా ఇది ఏ కలర్స్లో అయినా ఈ కలంకారీ కుర్తాస్ మస్తు అనిపిస్తాయి లెగ్గింగ్స్తో పాటు. నేను పిక్చర్ యాడ్ చేస్తాను. నేను యాక్చువల్లీ త్రియంబకేశ్వర్ ట్రిప్కి వెళ్ళి ఉండే, ఆ ట్రిప్లో వేసుకున్నా. నేను ఆ పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను. సో ఇట్లా ఇది అసలు శారీ అయినా కుర్తీ అయినా మస్తు ఉంటుంది. ఇది 350. యాక్చువల్లీ 4 తీసుకుంటే 3 తీసుకుంటే 1000 రూపీస్ అన్నాడు. బట్ నాకు ఇది ఒక్కటి నచ్చింది, బేసిక్ ఇట్లా ఆఫీస్ వేర్కి లేదా బయటకు వెళ్ళడానికి. మస్తు క్యూట్ ఉంది కదా ఎలిఫెంట్స్. సో ఇట్లా నాకు నచ్చి తీసుకున్నా. కలర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో కలర్స్కి. సో ఇది ఒకటి తీసుకున్నా. దీనికి నేను మెరూన్ కొని లెగ్గింగ్ పేరప్ చేసిన. చికెన్ కర్రీ టాప్ తీసుకున్నాం. టాప్ అంటే ఇది స్మాల్ లెంత్ది, ఎక్కువ పెద్దగా లేదు. జీన్స్ పైనకి అట్లా బాగుంటుంది. లెగ్గింగ్స్ పైన కూడా వేసుకోవచ్చు, జీన్స్ పైనకి అయితే ఇంకా బాగుంటుంది. ఇట్లా బ్లూ కలర్ది. ఇది 300 రూపీసే. యాక్చువల్గా మేము లాస్ట్కి వెళ్ళినాము, అంటే ఇంకా ఎగ్జిబిషన్ అయిపోతుంది అంటే 17కి ఏమో వెళ్ళినాము. సో బయట ఇట్లా కొన్ని స్టాల్స్ పెట్టేసారు తక్కువ ప్రైస్కి. 300 రూపీస్ ఇది అయితే. ఇట్లా మధ్యలో ఇలా వచ్చింది నాట్, ఇట్లా టైట్ చేసుకోవడానికి. నేను పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను. కలర్ బాగుంది అండ్ ఇట్లా థ్రెడ్ వర్క్ అంతా మస్తు అనిపించి తీసుకున్నా. ఇక ఇట్లా బాటంలో ఇట్లా వచ్చింది. షార్ట్ ఉంటుంది, మనకు నీ లెంత్ కూడా కాదు. జీన్స్ పైన కూడా మస్తు ఉంటుంది వేసుకుంటే. కలర్ బాగుంది కదా. సో అక్కడ ఒక స్టైల్ పోర్ట్ షాప్ ఉండే, స్టాల్లో ఏంటంటే ఆఫర్ నడుస్తుండే. ఏంటంటే 700 రూపీస్కి ఒక డ్రెస్, 2000కి 3 డ్రెస్సెస్. సో నాకు ఈ ఫ్రాక్ నచ్చింది. ఫ్రాక్ పిక్చర్స్ కూడా నేను యాడ్ చేస్తాను.
ఇట్లా వచ్చింది, కానీ మస్తు కంఫర్టబుల్ ఉంది. క్లాత్ అయితే అసలు బాగుంది. నాకు తెలిసి షాప్లో 1000 రూపీస్ ఒక్కటి అనుకుంటా. ఇంకా లాస్ట్ వాళ్ళు స్టాల్ తీసేస్తున్నారని 700 రూపీస్కి ఈచ్ ఫ్రాక్ ఇచ్చారు. క్వాలిటీ అయితే మస్తు ఉండే. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ వేర్కి మంచిగా ఏమంటారు వేసుకోవచ్చు. ఇంకో ఇట్లా ఇట్లా ఎట్లా అంటే ఇవి ఇట్లా ఫిల్స్ లాగా వచ్చినాయి, పెద్ద పెద్ద ఫిల్స్ ఇలా కనిపిస్తుందా. ఇంకో ఇక్కడ ఇదొక ఫిల్, ఇదొక ఫిల్, ఇంకో ఇది దీనికి ఇట్లా కట్టుకోవడానికి బెల్ట్ లాగా కూడా వచ్చింది. ఇక్కడ ఉంది. ఇది కాకుండా మనం నార్మల్గా బెల్ట్స్ పేరప్ చేసుకుని, నేను బెల్ట్స్ చూపించాను కదా, అట్లాంటి కూడా స్టైల్ చేస్తే మస్తు క్యూట్ అనిపిస్తాము. సో మస్తు సాఫ్ట్ అండ్ క్యూట్ ఉంది, కంఫర్టబుల్ ఉంటుంది. ఇట్లాంటివి వేసుకొని మనం షాపింగ్కి అయినా వెళ్ళొచ్చు, ఎంతసేపు అయినా ఇట్లా వేసుకొని ఉండొచ్చు. ఇంకొకటి నాకు ఈ డ్రెస్ డిఫరెంట్ అనిపించింది. ఇట్లా కాలర్ వచ్చింది, ఇంకో ఇట్లా ఇంత వచ్చింది. దాని కింద అంతా ఇట్లా వచ్చింది. కలర్ కూడా బాగుంది, నాకు కలర్ మస్తు అనిపించింది. ఇది కూడా 700, యాక్చువల్లీ 3 తీసుకుంటే 2000. నేను వేసుకొని చూపించింది, పిక్చర్ యాడ్ చేస్తా. ఇంకో ఇట్లా ఇది అసలు మస్తు ఉంటుంది. ఒకటే వేసుకొని జస్ట్ ఇట్లా స్మాల్ ఇయర్ రింగ్స్ పెట్టి పోనీటోల్ చేసుకుంటే మస్తు క్యూట్ అనిపిస్తుంది. నాకు ఇది డిఫరెంట్ అనిపించింది తీసుకున్నా. క్యాజువల్గా ఉన్నవి తీసుకుంటే పెద్దగా అనిపించదు, ఇట్లా ఏమైనా డిఫరెంట్ ఉంటే లుక్కే మొత్తం ఎలివేట్ చేస్తుంది. ఇట్లా లాంగ్ వచ్చింది, హిల్స్ వేసుకోవాల్సి వస్తుంది నాకు, ఎందుకంటే నా సైజ్ నా హైట్ కంటే పెద్దగా ఉంది. ఒకటి ఈ డ్రెస్ నేను షిరిడీలో ఫస్ట్ టైం వేసుకున్నా. ఇది గేట్ ఎంటర్ అవ్వగానే మీకు రైట్ సైడ్లో అన్ని స్టాల్స్ ఉంటాయి, ఆ స్టాల్స్లో నేను తీసుకున్నా. రైట్ సైడ్ అనుకుంటా. మంచి కంప్లీట్ డ్రెస్, 800 రూపీస్. ఇది కూడా ఇంకా మస్తు ఏమంటారు వేరే వేరే కూడా ఉండే. ఇది మొత్తం కంప్లీట్ త్రీ పీస్ సెట్. నేను దీనిపైన ఆల్రెడీ ఒక రీల్ కూడా చేసిన, గెట్ రెడీ విత్ మీ అని. కానీ ఇది వాష్ చేసినాక నాకు ఎందుకు థ్రెడ్ పోతుంది అనిపిస్తుంది. సో ఎక్కువ మనం యూజ్ చేయలేమేమో అనిపిస్తుంది. ఇంకో ఇట్లా థ్రెడ్ పోతుంది, ఇది కనిపిస్తుందా. సో ఇట్లా అయితే వేస్ట్ కదండి. ఒక్కసారి వేసుకోవచ్చు, 2 సార్లు వేసుకోవచ్చు, దాని తర్వాత థర్డ్ టైం మనం వేసుకోలేము. కొంచెం డల్ కూడా అయిపోయింది. ఇది మొత్తం ఇట్లా వైట్ ఉండే ఈ ఫ్లవర్స్ ఇదంతా. ఇది వాష్ చేసినాక ఈ కలర్ అనేది దీనికి అంటినట్టుంది, అందుకే కొంచెం డల్గా అయింది. మీకు కెమెరాలో కనిపిస్తుందా. సో అట్లా నేను ఇది నాకు యాక్చువల్లీ నచ్చి తీసుకున్నా. బట్ ఓకే, 800 రూపీస్. బయట ఇట్లా ఇవి కొన్ని ప్యాంట్స్ పెట్టి అమ్ముతుండే, 2 ప్యాంట్స్ కొనుక్కున్నా. ఇవి 300 250 అని ఉండే. ఇట్లా వచ్చింది. ఎప్పుడైనా వేసుకోవచ్చు, అంటే లైక్ జీన్స్ లాగా కూడా పేరప్ చేసుకొని వేసుకోవచ్చు, ఇంట్లో అయినా వేసుకోవచ్చు. నాకు నాట్ బ్యాడ్ అనిపించింది, క్వాలిటీ అండ్ ప్రైస్. ఇట్లా వెనకాల 2 పాకెట్స్ కూడా వచ్చినాయి. 300 అనుకుంటా, అంతకంటే ఎక్కువ లేదు. ఇంకో ఇట్లా ఇంట్లో అయినా వేసుకోవచ్చు. క్వాలిటీ అయితే బాగుంది. బేసిక్గా నాకు బ్రాండ్స్ అట్లా పట్టించుకోకపోతే అయితే కలెక్షన్ మస్తు సూపర్ అనిపిస్తుంది, ఈజీగా కొనుక్కోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈడ దొరికిన కలెక్షన్ సమ్టైమ్స్ బయట దొరకవు. ఇట్లా కొన్ని ట్రాక్ ప్యాంట్స్ కానీ కొన్ని ఐటమ్స్ కానీ దొరకవు, అండ్ ఈ కాస్ట్లో కూడా రావు. సో అదొక అడ్వాంటేజ్. ఇంకా మీరు బ్రాండ్ అట్లాంటివి పట్టించుకోకపోతే మనం మంచిగా కొనుక్కోవచ్చు. ఇక్కడ దీనికి పాకెట్స్ కూడా. మీ స్టాల్స్లో ఎక్కడ చూసినా చికెన్ కర్రీ కుర్తాస్, చికెన్ కర్రీ సారీస్ ఇవి ఉంటాయి, అక్కడ మస్తు ఉంటాయి. బయట తీసుకుంటే ఈజీగా 3-4,000 ఉంటుంది. మీకు నుమాయిష్లో కొంచెం తక్కువ ఉంటుంది ప్రైస్. సో సైజెస్ కూడా ఈజీగా దొరుకుతుంది. ఇది ఒకటి చికెన్ కర్రీ కుర్తా కాదు, ఫ్రాక్ టైప్ తీసుకున్నా. కమకమరాల కలర్ అంటారు కదా, అది. అసలు ఇవైతే చాలా ఉంటాయి ఎగ్జిబిషన్లో, చాలా స్టాల్స్ ఉంటాయి. ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నా. ఫుల్ హ్యాండ్స్ అంటే 3/4 అనుకుంటా. నాకు అది ఫుల్ హ్యాండ్స్ లాగా వచ్చింది. నేను పిక్చర్ యాడ్ చేస్తాను ఇక్కడ.
Hope you like my videos. Please like, share and subscribe and click on bell icon notifications for more upcoming videos. నా వీడియోస్ నచ్చితే నేను చెప్పేది నేను అవుట్పుట్ ఏదైతే చూపిస్తున్నానో అది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని, ఛానల్ని. ఇట్లాంటి మంచి చేయడానికి ట్రై చేస్తాను. మీ అందరికీ నచ్చింది అండ్ యూస్ఫుల్ అయి ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.